ఆ గుణకాలను పొందాడు, ఆ గచ్చమ గుండంబలు పొందాడు. మరి పాము తెలు సంచారం చేసే ఆ భయంకర స్థలంలో రాత్రంతా తండ్రితో గడిపేవాడు. అదే పగలంతా జరిగిన అవమానాన్ని బట్టి, ఎంతను బట్టి తండ్రిని తెలుపుకునేవాడు. మనోవేదనతో దుఃఖంతో జీవించేవాడు. అందుకు ఆయన కంటే ఎనబడ్డాయి. వేదన రోజులతో ప్రార్థన చేసేవాడు, కన్నీళ్ళతో ప్రార్థన చేసేవాడు. అంత కన్నీరుగా ఎక్కువ ఏడ్చేవారు ముఖాలు కన్ను ఎనబడుతాయి. అది లోకం జీవించినప్పుడు యేసుప్రభువు వారు సంతోషంగా జీవించాలి. మనకు అనేక వేదన, దుఃఖములు, బాధలు అనిపించారు, శ్రమ అనిపించారు. అంటే ప్రభువును నమ్మక విశ్వసంతగా ఆయన విరోధంగా జీవించాడు. అటు వారి ఎడల ఆయన కొన్ని దహించే నేత్రం, అగ్ని జ్వాల నేత్రాలు ఉంటాయి.